గురుగారు, ఈ అక్షయ తృతీయ నాడే అన్నపూర్ణాదేవి ఆవిర్భవ దినోత్సవం. పార్వతీదేవి అన్నపూర్ణాదేవిగా ఆవిర్భవించడంలో ఆంతర్యం ఏమిటి? నిత్యానందకరీ వరాభయకరీ సౌందర్యరత్నాకరీ నిర్ధూతాఖిల దోష పావనకరీ ప్రత్యక్ష మాహేశ్వరీ ప్రాళేయాచల వంశ పావనకరీ కాశీపురాధీశ్వరీ భిక్షాందేహి కృపావలంబనకరీ మాతా అన్నపూర్ణేశ్వరీ. పార్వతీదేవి తపస్సు చేసి పరమశివుణ్ణి భర్తగా పొందుతుంది. అనంతరం కైలాసానికి వెళితే నిత్యము తపస్సులో ఉండేటువంటి శివుడు ఆయనను అనుసరిస్తూ జీవించే ప్రమథగణాలన్నీ కాయలు పళ్ళు ఆకులు తింటూ కాలాన్ని గడుపుతూ ఉంటారు. అది గమనించినటువంటి పార్వతి వీళ్ళందరికీ మృష్టాన్న భోజనాన్ని షడ్రసోపేతంగా పెడదాం అనుకుని వంట ప్రారంభిస్తుంది. అది గమనించినటువంటి ప్రమథగణాలన్నీ మేము కాయలు పళ్ళే తింటాం, మాకెందుకు ఈ ఆహారము అని ఆమెతో చెప్పటమే కాకుండా పోయి శివుడికి వెళ్ళి ఈ విషయాన్ని వివరించారు. శివుడు పార్వతి దగ్గరకు వెళ్ళి, మాకు కాయలు పళ్ళు ఆహారంగా ఉంటే చాలు, అనవసరంగా నువ్వు అవస్థపడకు అన్నాడు. ఆ మాట మీదే ఉంటారా అంటే అలాని అన్నాడు. అనంతరము ఆమె వండిన పదార్థాల యొక్క గుబాళింపు ఎప్పుడైతే ముక్కు పుటాలకు సోకిందో అందరికీ ఆకలి కావడం ప్రారంభించింది. వెంటనే తన భక్తుల కోరిక తీర్చటం కోసం పార్వతిని ప్రార్థిస్తే ఆమె కాశీలో అన్నపూర్ణేశ్వరిగా అవతరించి అద్భుతమైనటువంటి భోజనాన్ని వాళ్ళందరికీ పెట్టింది. అందుకే మాతాచ పార్వతీదేవి పితాదేవో మహేశ్వర బాంధవా శివభక్తాశ్చ స్వదేశో భువనత్రయం. ఆ తల్లి మనకు ఆహారాన్ని అందించి అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణవల్లభే జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం భిక్షాందేహి చ పార్వతి అని మనం అడిగినంత మాత్రాన జ్ఞానాన్ని వైరాగ్యాన్ని అందించే అద్భుతమైన ప్రసాదాన్ని ఆహారంగా మనకు అందిస్తుంది.